ఉన్న ప్రేక్షకులకు మరియు శ్రోతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ చాలా శుభవార్త తెలియచేయబోతున్నాం. అది ఏమిటంటే, మన మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్లో ఈరోజు ఎపిసోడ్తో మన యొక్క సనాతన సమన్వయము 50వ భాగానికి చేరుకుంది. కావున ఈ శుభ సందర్భంలో మా ఛానల్ తరపున, శ్రోతల తరపున, ప్రేక్షకుల తరపున మన కవి అయిన శ్రీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తమ యొక్క శైలిలో, తమ యొక్క వాక్చాతుర్యంతో చాలా చక్కగా సమాజానికి ఉపయోగపడే ఎన్నో రకాలైన విషయాలని చక్కగా మనకి సనాతన సమన్వయం రూపంలో అందించినందుకు మరొక్కసారికి ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రోతలందరూ కూడా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ, మమ్మల్ని సదా ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఈ సనాతన సమన్వయాన్ని 100 భాగాలు పూర్తి చేసే శక్తి వస్తుందని మేము కోరుతున్నాము. మరొకసారి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. శ్రీ గురుభ్యో నమః. మోహనవాణికి స్వాగతం. మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు. ఇప్పటికి సనాతన సమన్వయంలో 49 భాగాలు అనేక విషయాలతోటి మీకు అందించి ఉన్నాను. మీరందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు సనాతన సమన్వయం 50వ భాగాన్ని మీకు సమర్పిస్తున్నాను. మరొకసారి మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు. శంఖభృన్నందకీ చక్రీ శరాంఘదన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధ. శంఖభృన్నందకీ చక్రీ శరాంఘదన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధ. ఆ శ్రీ మహావిష్ణువు అయినటువంటి నారాయణుడు క్షీరసాగరంలో నుండి అనేక అవతారాలు ఎత్తి ఈ సృష్టిని ప్రళయకాల సమయంలో రక్షిస్తూ వచ్చి తాను సృష్టించినటువంటి ఈ సమస్త విశ్వాంతరాళాన్ని కాపాడుతున్నట్లు మనకి తెలుసు. అటువంటి అద్భుతమైనటువంటి అవతారాలలో మత్స్యావతారాన్ని ఈరోజు, అది ఎందుకు అవతరించారు, మత్స్యావతారంగా ఎందుకు అవతరించారు, మత్స్య రూపంలో ఎందుకు అవతరించారు అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాను. సృష్టి స్థితి లయములను విశదీకరించినటువంటి రీతిలో మరి ఏ ఒక్క వాంగ్మయం కూడా ఈ పృథివీ మీద మనకి కనపడదు. అటువంటి సృష్టి స్థితి లయాన్ని విశదీకరించినటువంటి వేదవాంగ్మయం చాలా ప్రమాణపూర్వకమైనది, ప్రామాణికమైనటువంటిది. అనేక నవీన ఆవిష్కరణలకి, సిద్ధాంతాలకి, శాస్త్రాలకి కూడా ఆధారమైనటువంటిది. తమ మహిమాన్విత దివ్య నేత్రాలతోటి మన ఋషిపుంగవులు అనేక దేవరహస్యాలను వీక్షించి దైవ నిర్ణయంగా వాటిని కేవలం తమ వాక్కుల ద్వారా
తమ శిష్యులకి ఎప్పటికప్పుడు అందించారు. అందుకే వీటిని మనం శృతులు అన్నాం. ఆ శిష్య పరంపరలో ఆ శృతులని విన్న తర్వాత వాటిని ఆ గురు పరంపరలో యుగ యుగాలుగా అవి నిలిచి చతుర్వేద రూపంలో మన దగ్గర నిక్షిప్తమై ఉన్నాయి. అవి వాటిని తమ యొక్క చెవులతోటి విని తిరిగి వారి యొక్క శిష్య బృందాలకి వాళ్ళు యుగ యుగాలుగా అందించారు. అందుకే వీటిని శృతులు అన్నారు. అలా కాలాంతరంలో ఆ వేదవ్యాసుని పరంపర ద్వారా అవి తిరిగి తాళపత్రాలపై గ్రంథస్థం చేయబడి మనకి ఈ రోజున ఆ వేద నిధి మనకు లభిస్తోంది. ఈ వేద విజ్ఞానాన్ని పండితులు మాత్రమే లోతుగా అధ్యయనం చేసి విశ్లేషించగలరు. మనకి కూడా ఈ రోజున అనేక రూపాల్లో అటు తర్వాత అష్టాదశ పురాణాల రూపాల్లోనూ, ఇతిహాసాల రూపాల్లోనూ, కావ్య రూపంలోనూ అనేక గ్రంథాలు మనకి ఆ వేదాన్ని తిరిగి మనకి అందించారు. ఎందుకంటే ముఖ్యంగా అవి దేవభాష సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి ఆ సంస్కృతాన్ని అధ్యయనం చేసినటువంటి మహానుభావులు వారందరూ కూడా సంపూర్ణంగా నేర్చుకుని ఏనాడో వాటిని మనకి గ్రంథస్థం చేసి తిరిగి వాటిని అందించారు. వారందరికీ కూడా మనం ఇటు మనసులోను అటు ఈ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం వారిని మనం స్మరించుకుంటూనే ఉండాలి. వారి యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేం. అటువంటి అద్భుత విషయాల్ని మనకి అందించారు. అటువంటి వేదముల నుండి పురాణములు, ఇతిహాసాలు ఇంకా అనేకం ఈ సామాన్యుల కొరకు రచించబడ్డాయి. అవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా మనం రుణపడి ఉన్నాం. ఈ కాల విభజన చేసిన తర్వాత మనకి శాస్త్రాల రూపంలోనూ అవి మనకి లభిస్తున్నాయి ఈ రోజుని. అదేవిధంగా ఈ సనాతన వేద వాంగ్మయం మనకి అద్భుతంగా ఈ రోజున లభిస్తోంది. 14 మన్వంతరాలలో చాక్షుష మన్వంతరం ప్రళయకాల సంధికాలం నందు తిరిగి సృష్టి చేయడానికి కావలసినటువంటి వాటిని రక్షించి మనకు అందించినటువంటి అద్భుత వృత్తాంతమే మత్స్యావతార లీల. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారుడై ఈ చాక్షుష మన్వంతరం నుండి ఆ ప్రళయకాల సంధికాలంలో చాక్షుష మన్వంతరం ముగుస్తోంది. ఆ ప్రళయకాలం వచ్చింది. ప్రళయం వచ్చినప్పుడు మత్స్యావతారుడై శ్రీ మహావిష్ణువు తిరిగి ఈ యొక్క సృష్టిని చేయడానికి కావలసినటువంటి అన్ని కూడా రక్షించి మళ్ళీ తిరిగి సృష్టిని చేశారు. అటువంటి అద్భుత వృత్తాంతమే మత్స్యావతార లీల. ఈ యుగాంతమున నిలిచి ఉండేటువంటి యుగం యొక్క యుగాంతంలో నిలిచి ఉండేటువంటి మహాపుణ్యభాగులు తిరిగి సృష్టి చేయు మహత్కార్యంలో సహాయపడతారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడం భగవంతుని యొక్క విధి, భగవంతుని యొక్క కర్తవ్యం. ఆయన చేసుకున్నటువంటి సృష్టి కార్యంలో ఇదంతా ఒక నాటక రంగం అని చెప్పుకున్నాం. కానీ ఆయన మాత్రం తిరిగి కారణ రూపుడైనటువంటి సృష్టికి కారణ రూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆ యొక్క జీవన నాటక రంగాన్ని అయితేనేమి, సృష్టి కార్యాన్ని అయితేనేమి తిరిగి చేసుకోవడానికి ఆయన ప్రణాళిక ఆయనకు ఉంటుంది. అటువంటి ప్రణాళికలో భాగంగానే తిరిగి మళ్ళీ సృష్టి చేయడానికి మహాపుణ్యభాగులు చాలా మంది ఈ సృష్టి కార్యంలో ఆయనకి సహాయపడతారు. వారు ఈ యొక్క బ్రహ్మంలో భాగం. అటువంటి మహాభాగుల్లో
సత్యవ్రతుడైనటువంటి ఈ వైవస్వత మనువు ఒకరు. ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి మన్వంతరం వైవస్వత మన్వంతరం. వైవస్వత మన్వంతరే ప్రథమ భాగంలో ఉన్నాం మనం. అటువంటి సత్యవ్రతుడైనటువంటి వైవస్వత మనువు ఈ భరతవర్షాన్ని తన యొక్క పథంలో నడిపిస్తున్నాడు. ఒకనాడు కృతిమాల నదిలో సంధ్యోపాసన చేస్తూ ఈ తర్పణలు అర్పిస్తున్నాడు. ఆ సమయంలో ఒక చిన్న మత్స్యము, అంటే చేప, చిన్న మత్స్యం అతని యొక్క దోసిల్లోకి వచ్చింది. సంధ్యావందనం చేసుకుంటున్నాడు, అర్ఘ్యతర్పణలు సమర్పిస్తున్నాడు ఆదిత్యునికి. ఆ సమయంలో ఆయన చేతిలోకి ఒక మత్స్యం వచ్చి చేరింది. తిరిగి దానిని ఆ నదిలో విడిచిపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అది అతనిని వారించింది, తనను సంరక్షించమని కోరింది. అప్పుడు ఆ వైవస్వతమును తన యొక్క పరివారానికి దాన్ని అప్పగించి ఒక చిన్న తొట్టులో వేయించాడు. ఆశ్చర్యంగా కొన్ని రోజుల్లో అది ఆ తొట్టె నిండుగా పెరిగిపోయింది. తిరిగి దాన్ని చిన్న కొలంలో వేయించాడు. అది కూడా తిరిగి కొలనంతా పెరిగిపోయింది. అలా వివిధ జల ప్రదేశాలలో ఆ మీనమును ఉంచి పోషించసాగాడు వైవస్వత మనువు. ఆ మీనం అంటే చేప, మత్స్యమన్నా మీనమన్నా ఒకటే, చేప. తుదకు దానిని తిరిగి అది చాలా పెద్దగా పెరిగిపోయింది. అలా పెరిగిపోవడంతో దాన్ని తీసుకెళ్లి చివరికి ఆ గంగానదిలో వేశారు. నదీ ప్రవాహము, ఆ నది యొక్క ప్రవాహాన్ని అది ఆటంకపరిచే రీతిలో ఆ మత్స్యం పెరిగిపోసాగింది. ఆ చేప పెద్దగా పెరిగిపోసాగింది. మహాశ్చర్యం పొందినటువంటి ఆ వైవస్వతములు చివరికి అది శ్రీ మహావిష్ణువు అని గ్రహించాడు. ఆయన పుణ్యభాగుడు కదా, తిరిగి ఒక మన్వంతరాన్ని స్థాపించవలసినటువంటి మహాభాగుడు కాబట్టి ఆయనకి అది శ్రీ మహావిష్ణువు అని చెప్పేసి అర్థమైంది. శ్రీ మహావిష్ణువు అని చెప్పి గ్రహించాడు, అంజలి ఘటించాడు. స్థితికారుడైనటువంటి విష్ణువు యొక్క ఆజ్ఞ ఏమిటని ఆయన్ని పలు రీతిలో స్తుతించాడు. మీ ఆజ్ఞ చెప్పండి అని శ్రీ మహావిష్ణువుని, ఆ మత్స్య రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఆయన పలు రీతులుగా స్తుతించాడు. అప్పుడు మత్స్యావతారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు చాక్షుష మన్వంతర సంధికాల ప్రళయం గూర్చి చెప్పసాగాడు. ఎవరికి? వైవస్వత మనువుకి. 7వ మన్వంతరం, వచ్చే మన్వంతరం నీ పేరును ఉండబోతోంది. ఏడవ మన్వంతరం నీ పేరును ఉండబోతోంది. నైమిత్తిక ప్రళయ లయకారుడైనటువంటి శివుని 3వ కన్ను తెరుచుకుంటుంది. అలా తెరవడం వల్ల మొదలవుతుంది ఈ యొక్క నైమిత్తిక ప్రళయం. మహాగ్ని వలన విశ్వం భస్మయ్యేంతగా జ్వాలలకు గురవుతుంది. విశ్వంలో భాగమైనటువంటి భూమండలం కూడా త్రినేత్ర జ్వాలలకు గురవుతుంది. అదే సమయంలో సూర్యుని సప్త కిరణాలైనటువంటి సుషుమ్న, హరికేశం, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాఢ్వసులు తమ యొక్క ప్రళయ సమయంలో జ్వాలలతో త్రినేత్ర జ్వాలలకు తోడవుతాయి. విచిత్రంగా ఆ జ్వాలల ధాటికి మహాగ్ని మహోగ్రంగా విలయతాండవం చేస్తుంది. అప్పుడు ఆ అగ్ని నుండి సప్త మహామేఘాలైనటువంటి సమావర్తం, భీమనాదం, ద్రోణం, చండము, బలాహకము, విదుత్పాతాకము, శోణము అనేటువంటి సప్త మహామేఘాలు ఉద్భవిస్తాయి. మరొకసారి చెప్పుకుందాం.
ఈ అగ్నిలు కూడా చెప్పుకుందాం ఒకసారి. సూర్యుని యొక్క సప్త కిరణాలైనటువంటి సుషుమ్న, హరికేశం, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాఢ్వసు తమ యొక్క ప్రళయ కాలంలో ఆ జ్వాలలు త్రినేత్రుని యొక్క జ్వాలలకి తోడవుతాయట. అదేవిధంగా ఆ అగ్ని నుండి సప్త మేఘాలు ఉద్భవిస్తాయట, సప్త మహామేఘాలు ఉద్భవిస్తాయట. సమావర్తం, భీమానాదము, ద్రోణము, చండము, బలాహకము, విద్యుత్పాతకము, సోణము అనేటువంటి మహాపరిమాణాలలో ఉద్భవించి మహాజల ప్రళయముగా అవన్నీ కూడా వర్షిస్తాయిట. వర్షించి భూమండలాన్ని ముంచివేస్తాయి. శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడన్నమాట, ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఆ వైవస్వత మనువుకి ఇవన్నీ కూడా వివరిస్తున్నాడు. మహాపరిమాణంలో ఉద్భవించినటువంటి సప్త మహామేఘాలు మహాజల ప్రళయంగా వర్షించి భూమండలాన్ని ముంచివేస్తాయి. అలా 1000 సంవత్సరాలు ఈ మహాజలముల్లో భూమి మునిగి ఉంటుంది. అంతటితో చాక్షుష మన్వంతరం ముగుస్తుంది. కావున నన్ను మహాసముద్రానికి తరలించు. రాబోయేటువంటి జలప్రళయము నాచే సృజించబడినటువంటి మహాప్లవమునందు స్వేదజ, అండజ, ఉద్భిజ, జరాయుజ బీజాలను భద్రపరచు. వీటన్నిటి కూడా ఈ మహాప్లవమునందు భద్రపరచు. ప్లవం అంటే ఒక పెద్ద పడవ. ఈ మహాప్లవమునందు స్వేదజము, అండజాల్ని, ఉద్భిజాల్ని, జరాయుజాల్ని, వాటి యొక్క బీజాల్ని వాటిని భద్రపరచు. అదేవిధంగా ధన్వంతరి ఔషధ బీజాలను కూడా ప్రత్యేకంగా భద్రపరచు. ఆ నౌకలోకి మార్కండేయ మహర్షి రాబో వైవస్వత మన్వంతర సప్త ఋషులైనటువంటి, అంటే ప్రతి మన్వంతరంలో కూడా ఈ సప్త ఋషులు వేరువేరుగా ఉంటారని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రాబోయేటువంటి ఆ చాక్షుష మన్వంతరంలో ఉన్నటువంటి ఋషులే కాకుండా ఈ యొక్క వైవస్వత మన్వంతరంలో వచ్చేటువంటి సప్త ఋషులైనటువంటి వశిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు, భారద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, వీరందరినీ కూడా, తర్వాత వేదశ్రుతుడు, ఈ సప్త ఋషుల్ని అందరినీ కూడా ఆ యొక్క మహాప్లవంలోకి అందరినీ కూడా క్షేమంగా నీ కూడా చేరతారు వాళ్ళందరూ కూడా అని చెప్పి శ్రీ మహావిష్ణువు తెలియజేశారు. ఈ చాక్షుష మన్వంతర సప్త ఋషులైనటువంటి భృగుడు, నభుడు, వివస్వంతుడు, సుధాముడు, విరజుడు, అతినాముడు, సహిషుడు పరబ్రహ్మలో లీనమైపోతారు అని చెప్పారు. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి చాక్షుష మన్వంతరంలో ఉన్నటువంటి సప్త ఋషులందరూ కూడా ఈ పరబ్రహ్మలో లీనమైపోతారు. ఈ వైవస్వత మన్వంతరంలో ఉద్భవించేటువంటి సప్త ఋషులు వాళ్ళందరూ కూడా నీ కూడా ఆ మహాప్లవంలో చేరతారని చెప్పి తెలియజేశారు. ఆ మహాజల ప్రళయనందు ఏ వైపు చూసినా కూడా ఈ యొక్క జలముల ఘోష తప్ప మరేమీ వినపడదు. కూడా సూర్యచంద్రులు, బ్రహ్మ, శివుడు వీరు నలుగురు మాత్రం సూర్యచంద్రులు, బ్రహ్మ, శివుడు మాత్రం ఈ ప్రళయ కాలాన్ని వీక్షిస్తారని చెప్పారు. చూడండి ఎంత అద్భుతమైన విషయం. అంటే ఈ ప్రళయ కాలాన్ని వీక్షించేవాళ్ళు ఎవరయ్యా అంటే సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ, శివుడు మాత్రం ఈ ప్రళయ కాలాన్ని వీక్షిస్తారు, ఈ ప్రళయాన్ని వీక్షిస్తారని చెప్పాడు. చుక్కాలు లేనటువంటి నౌక మహాజల ప్రవాహంలో దిక్కులేక ప్రయాణిస్తుంది. అప్పుడు నాకు కలిగినటువంటి మహాశృంగమునకు వాసుకుని సూత్రంగా చేసి మీరు ప్రయాణిస్తున్నటువంటి ఆ ప్లవాన్ని బంధించమని చెప్పి శ్రీ మహావిష్ణువు ఈ యొక్క వైవస్వత మనువుకి తెలియజేశాడు. చుక్కాలు లేనటువంటి నౌక మహాజల ప్రవాహంలో
దిక్కులేక ప్రయాణిస్తూ ఉంటుందట. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపుడై ఉన్నారు కదా, ఇప్పటికే ఆ మహాసముద్రంలో విడిచిపెట్టమని చెప్పాడు. ఆ మహాశృంగం ఉంటుంది, ఆయనకి శృంగం అంటే పెద్ద కొమ్ము. ఆ శృంగానికి వాసుకుని సూత్రంగా చేయమన్నాడు. ఎవరు? వాసుకి మహాసర్పం. ఆ మహాసర్పాన్ని సూత్రంగా తాడుగా చేసి మీరు ప్రయాణిస్తున్నటువంటి ఆ పడవకి దాన్ని నా యొక్క శృంగానికి ఒక వాసుకితో కట్టివేయమని చెప్పాడు. అప్పుడు ఆ నౌకను సంధికాల అంతిమ దశలో ఒక పర్వతం అక్కడ బయటపడుతుంది. ఆ బయటపడేటువంటి పర్వతానికి దాన్ని నేను చేర్చుతాను, దాన్ని అక్కడికి నేను చేర్చుతాను అని చెప్పి తన యొక్క మత్స్య శరీరాన్ని అంచెలంచెలుగా పెంచడం ప్రారంభించాడు శ్రీ మహావిష్ణువు. ఎప్పుడైతే మహాసముద్రంలో ఈ చిన్న చేప తన దోసిలిలోకి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువుని చివరికి మహాసముద్రంలో చేర్చాడు. ఈ యొక్క వైవస్వతమనువు ఆ శ్రీ మహావిష్ణువు అంచెలంచెలుగా తన యొక్క శరీరాన్ని బ్రహ్మాండంగా పెంచి ఈ చాక్షుష మన్వంతర ప్రళయకాలంలో మహాబీజాలన్నింటినీ సప్త ఋషులన్నింటినీ కూడా ఆ పెద్ద పడవలోకి చేర్చమని చెప్పాడు. ఆ చేర్చినటువంటి ఆ మహాప్లవాన్ని తన యొక్క శృంగానికి బంధించమన్నాడు ఆ వాసుకితోటి. అటువంటి శృంగానికి బంధించిన తర్వాత దాన్ని ఒక మహాపర్వతానికి ఈ సంధికాల అంతిమ దశలో, ప్రళయ సంధికాల అంతిమ దశలో బయటపడేటువంటి పర్వతానికి చేర్చుతానని చెప్పి తన యొక్క మత్స్య శరీరాన్ని అంచెలంచెలుగా పెంచడం ఇప్పుడు ప్రారంభించాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం మత్స్యావతారుడైనటువంటి మాధవుని పూజించాడు. ఈ వైవస్వతమను పూజించాడు, అనేక విధాల స్తుతించి ఆ మహాసముద్రానికి చేర్చి ఆయన్ని పూజించాడు. తర్వాత ఇంతై వటుడింతై అన్నట్లు వామనావతారంలో ఎలాగైతే ఈ త్రిభువనాల్ని సమస్త విశ్వాన్ని ఆక్రమించినట్టు ఇంతై వటుడింతై అన్నట్లు మత్స్యావతారుడు మహారూపాన్ని వృద్ధి చేయసాగాడు ఆయన. ప్రళయం ప్రారంభమైంది. లయకారుని లయక్రీడ ముగిసింది. మహోగ్రమైనటువంటి జలాలు భూమండలాన్ని ముంచివేశాయి. అదే సమయంలో వైరుభక్తితో ప్రళయ సమయంలో కూడా స్థితుడైనటువంటి సోమకుడు అనేటువంటి రాక్షసుడు ప్రళయకాలంలో కూడా స్థితుడై ఉన్నాడు. ఆ సోమకుడు అనేటువంటి అసురుడు. సోమకుడు సృష్టి విఘాతం చేయాలని చూసి బ్రహ్మ నుండి ఆ వేద శృతులన్నింటినీ కూడా తస్కరించి మహాజలాల్లోకి వెళ్ళిపోయి అదృశ్యమైపోయాడు. ఈ సోమకుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మ నుండి ఆ వేద శృతుల్ని అన్నిటినీ కూడా తస్కరించాడు, దొంగిలించాడు. వాటిని తీసుకుని, ఆ శృతులను తీసుకుని మహాజలంలోకి వెళ్ళిపోయి అదృశ్యమైపోయాడు. అప్పుడు స్థితికారుడైనటువంటి మత్స్యావతారుడు తన యొక్క మహాశృంగంతో ఆ సోమకుణ్ణి చీల్చి సంహరించి మొట్టమొదట ఆ యొక్క వేద శృతులను అన్నిటినీ రక్షించి తీసుకొచ్చి మహానౌకలో చేర్చాడు. ఆ వేదాలను కూడా తీసుకొచ్చి మహానౌకలో చేర్చాడు. సోమకుణ్ణి సంహరించి ఆ వేద శృతులని మహాప్లవంలోకి చేర్చాడు శ్రీ మహావిష్ణువు. ఆ మత్స్యరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించి ఆ మహాసంద్రానికి ఉన్నటువంటి ఆ వాసుకుని స్తుతించి సృష్టికి కావలసినటువంటి బీజములతో ఉన్నటువంటి మహానౌకను ఆ మత్స్యావతారుని యొక్క మహాశృంగానికి, ఆ కొమ్ముకి అనుసంధానించాడు ఈ యొక్క వైవస్వతుడు. ఈ మహాప్రళయము
శాంతించిన తర్వాత ఒక మహాపర్వత శిఖరం అక్కడ బయటపడింది. ఆ యొక్క పర్వత శిఖరానికి క్షేమంగా చేర్చాడు శ్రీ మహావిష్ణువు. ఈ మత్స్యావతారుడైనటువంటి మత్స్య రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ ప్లవాన్ని, ఆ పెద్ద పడవని ఆ పర్వత శిఖరానికి క్షేమంగా చేర్చి తన యొక్క అవతారాన్ని చాలించి ఆ వైకుంఠ ధామాన్ని చేరాడు శ్రీ మహావిష్ణువు. తరువాత వైవస్వత మన్వంతరాన్ని ఒక మహాయజ్ఞంతో ప్రారంభించాడు ఈ యొక్క వైవస్వత మనువు. ఆ యజ్ఞాన్ని నుండి మైత్రావరుని జనించింది. ఆ మైత్రావరునికి ఆమెని, ఆ యొక్క మైత్రావరుణిని బుధునికిచ్చి సృష్టి ప్రారంభించాడు బ్రహ్మదేవుని యొక్క కనుసన్నలయందు. తర్వాత మళ్ళీ ఏమైంది? ఎప్పుడైతే మహామత్స్యావతారుడు శ్రీ మహావిష్ణువు ఈ యొక్క చాక్షుష మన్వంతరాన్ని ప్రళయకాలం వచ్చిన తర్వాత తిరిగి సృష్టికి కావలసినటువంటి బీజాలన్నింటినీ కూడా, ఈ శ్వాదజ అండజ ఉద్భిజ జరాయుజాలన్నింటినీ కూడా, బీజాలన్నింటినీ కూడా భద్రపరిచాడు. అదేవిధంగా వైవస్వత మన్వంతరంలో సప్త ఋషులందరూ కూడా వచ్చి చేరారు. వశిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు, భారద్వాయుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, వేదశ్రుతుడు, ఈ విధంగా వాళ్ళందరూ కూడా, వాళ్ళతో పాటు ఆ వేదశ్రుతులు కూడా చేరాయి. ఈ వశిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు, భారద్వాయుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, వీళ్ళందరూ కూడా సప్త ఋషులు. తర్వాత ఈ యొక్క వేదశ్రుతులు కూడా ఈ మహావిష్ణువు ఎప్పుడైతే ఆ సోమకుణ్ణి సంహరించి వాటిని రక్షించి తీసుకొచ్చాడో ఆ వేదశ్రుతులు కూడా ఈ సప్త ఋషులతో పాటుగా ఆ యొక్క ప్లవంలో చేరాయి. చేరి ఆ విధంగా వైవస్వత మన్వంతరానికి కావలసినటువంటి ఆ సంపదనంతా కూడా శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపుడై ఆ సోమకుని నుండి ఆ యొక్క వేదశ్రుతిని రక్షించి తీసుకొచ్చి ఈ వైవస్వత మనువుకి తిరిగి వైవస్వత మన్వంతరాన్ని అతని చేతుల్లో పెట్టాడు. అప్పుడు వైవస్వతంలో యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే మైత్రావరుని జనించింది. ఆమెను బుధునికిచ్చి సృష్టి ప్రారంభించాడు బ్రహ్మదేవుని యొక్క కనుసన్నలయందు. అంటే బ్రహ్మదేవుడు తిరిగి ఈ యొక్క వైవస్వత మన్వంతరాన్ని సృష్టి చేసి తిరిగి ఈ యొక్క బీజాలన్నింటినీ కూడా వాటన్నింటినీ కూడా తిరిగి చైతన్యవంతం చేసి ఈ బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని మనకి ఈ యొక్క మత్స్యావతారం ద్వారా ఈ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారుడై సృష్టిని తిరిగి వైవస్వత మన్వంతరాన్ని ప్రారంభించాడని మనకి ఈ అద్భుత వృత్తాంతం నుండి మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. ఇంకా ఇదే విధంగా అనేక అవతారాన్ని శ్రీ మహావిష్ణువు ధరించాడు. ధరించి అవతారాల ద్వారా అవతార కారణాలు ఏమిటో అవన్నీ కూడా చక్కగా ఎప్పటికప్పుడు ఈ సృష్టి స్థితి లయకారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎప్పటికప్పుడు వారి యొక్క కారణాన్ని వ్యక్తావ్యక్తాలలో ఎప్పుడూ కూడా తిరిగి సంరక్షిస్తూ వ్యక్త అవ్యక్తాలతోటి మనకి సాక్షాత్కరిస్తూ ఈ సృష్టిని కొనసాగిస్తున్నారు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం అందరం కూడా ఈ మత్స్యావతారం ఎందుకు వచ్చింది, మత్స్యావతారం యొక్క విశేషం ఏమిటి, ఈ యొక్క మత్స్యావతారం యొక్క కారణం ఏమిటి అనేటువంటిది అద్భుతమైన విషయాన్ని మనం ఈ యొక్క వేదవాంగ్మయం నుండి మనందరం కూడా తెలుసుకున్నాం. మీకు అందించినందుకు నేను ధన్యులుగా భావిస్తూ, అలాగే మీరందరూ కూడా విన్నందుకు ఆ ధన్యతను పొందుతారని భావిస్తూ మరొక మంచి విషయంతో మీకు మరలా సనాతన సమన్వయంలో కలుస్తాను. అంతవరకు స్వస్తి.